సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు మాట్లాట పలికే బంగారం పరమే సింగారం. ఇందులో ఈరోజు ఇక్కడ ఇద్దరు పిల్లలతోటి ఇరకాటం అనే ఆటని ఎలా ఆడాలో చూపిస్తున్నాం. పిల్లలు శ్రేయస్ మీరు తయారుగా ఉన్నారా? ఈ ఆట ఎలా ఆడాలో మీకు చెప్తాను. మొదటగా ఇక్కడ మీకు ఈ కంప్యూటర్లో మామూలుగా ఆట ఆడే చోట పెద్ద తెర ఉంటుంది, అక్కడ మీకు కనిపిస్తుంది. ఈ కంప్యూటర్లో మీకు నేను ఒక 5 అంశాలు, ఒక్కొక్క దాంట్లో 5 ప్రశ్నలు ఉంటాయి ఒక్కొక్క అంశంలో. అందులో ఆ అంశంలో ఏ అంశాలు అంటే మనం చూద్దాం. ఇప్పుడు ఇందులో జంతువులు ఒక అంశం, పక్షులు ఒక అంశం, పద్యం అనేది ఒక అంశం, వారాలు, తర్వాత తిండి. ఈ 5 అంశాల్లోనూ ఇక్కడ మీకు అంకెలు కనిపిస్తున్నాయి కదా, 100 నుంచి 500 దాకా. ఆ అంకెలు ఏంటంటే మీకు వచ్చే మార్కులు అనమాట. మీరు చెప్తే సరైన సమాధానం చెప్తే మీకు 100 అంకె ఉంటే 100 వస్తాయి. లేదా సరైన సమాధానం చెప్పకపోతే మీకు ఆ అంకెలు పోతాయి, మీ మార్కుల నుంచి అంకెలు తీసేయబడతాయి. అంటే మీకు ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అన్నమాట. అర్థమైందా? మనం ఇప్పుడు ఆడే ఆటలో మీకు 100 మార్కులు 100 పాయింట్లు వచ్చేది తేలికైన ప్రశ్న ఉంటుంది, 500 వచ్చేది కష్టమైన ప్రశ్న ఉంటుంది. మీకు ఏ అంశం తేలిగ్గా అనిపిస్తుందో మీరు దాని ప్రకారంగా దాన్ని ఎంచుకొని దాని ప్రకారంగా ఆడచ్చు. అవి పెన్ పేపర్ ఉంది మీ దగ్గర, మార్కులు. సరే, ఇందాక మీ ఇద్దరిలో ఎవరు మొదలు పెట్టాలి ఇందులో ఎంపిక చేసుకోవడానికి అనడంలో మనం ముందుగా శ్రేయస్తో మొదలు పెడతాం. శ్రేయస్, ఇక్కడున్న అంశాల్లో నీకు ఒకటి ఎంపిక చేసుకో. పక్షులు 100 అన్నారు శ్రేయస్. పక్షులు 100. ఈ పక్షి పేరు ఏమిటి? ఇది తెలిసిన వాళ్ళు భజన అవుతారు. ఇప్పుడు కాదు, అది తప్పు సమాధానం. స్నేహితుకి -100. శ్రేయస్, నీకు తెలుసా? తెలిస్తే బజర్ నొక్కు. రామచిలుక సరైన సమాధానం. ఈ పక్షి పేరు రామచిలుక. మీరు సమాధానం చెప్పేటప్పుడు పూర్తి వాక్యాల్లో చెప్పాలి, ఊరికే రామచిలుక కాకుండా ఈ పక్షి పేరు రామచిలుక అని చెప్పాలి. సరే, ఇప్పుడు తర్వాత మళ్ళీ ప్రశ్న ఎంపిక చేసుకోవడానికి శ్రేయస్ సరైన సమాధానం చెప్పారు కాబట్టి శ్రేయస్కి అవకాశం వస్తుంది. శ్రేయస్ మీరు చెప్పి. జంతువులు 100 అన్నారు. ఈ జంతువు పేరు ఒంటె. ఈ జంతువు పేరు ఒంటె. ఆ జంతువు పేరు ఒంటె. స్నేహితు చెప్పింది సరైన సమాధానం కాదు, చూద్దాం. ఈ జంతువు పేరు ఒంటె. ఇప్పుడు సరైన సమాధానం స్నేహితు చెప్పారు కాబట్టి తర్వాత అంశం స్నేహితు ఎంపిక చేసుకుంటాడు. తిండి 100. తిండి 100 అన్నాడు. చూద్దాం. స్నేహిత్, ఈ తినే పదార్థం పేరేంటి? అన్నం. దీన్ని అన్నం అంటారు. ఆ భోజన పదార్థం పేరు అన్నం అనేది సరైన సమాధానం. స్నేహితుకి ఇప్పుడు 100 వచ్చాయి. ఇప్పుడు తర్వాత సమాధానం మళ్ళీ తర్వాత ప్రశ్న స్నేహితు ఎంపిక చేసుకోవాలి. చెప్పు. జంతువులు 500. జంతువులు 500 అన్నారు. ఇందులో ఏంటో చూద్దాం. దంతం, తొండం ఏంటా జంతువు? ఆ జంతువు ఏనుగు. ఆ జంతువు ఏనుగు అన్నాడు. 500 సరైన సమాధానం. ఇప్పుడు మళ్ళీ స్నేహిత్ తర్వాత అంశం ఎంపిక చేసుకుంటాడు. మీరు నొక్కకండి అనవసరంగా. స్నేహిత్, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఎంపిక చేసుకో. పక్షులు 500. పక్షులు 500 అన్నాడు. చూద్దాం. కావు కావు కొక్కరొక్కో ఏమిటా పక్షులు? శ్రేయస్. కొక్కరొక్కో. స్నేహితు చెప్పు. కోడి. ఆ పక్షి కోడి. ఇద్దరు తప్పని సమాధానం చెప్పారు. ఇద్దరికి -500. ఎందుకు అంటే నేను 2 పక్షులు ఉన్నాయి అందులో. అక్కడ కావు కావు కొక్కరొక్కో ఏమిటా పక్షులు అన్నాను. మీరు సమాధానం ఒకటే చెప్పారు ఇద్దరు. ఒకరు కాకి అన్నారు, ఒకరు కోడి అన్నారు. ఆ పక్షులు కాకి, కోడి అని చెప్పాలి. ఇప్పుడు తర్వాత అంశం ఇందాక ఇద్దరు తప్పు చెప్పారు కాబట్టి మళ్ళీ స్నేహితులు చేస్తారు.
వారాలు జంతువులు 300. జంతువులు 300. వారాలు జంతువులు 300 అన్నాం కదా. జంతువులు 300. ఈ జంతువు ఏమో గుర్తుపట్టు. శ్రేయస్. పులి. ఈ జంతువు పేరు పులి. కాదు. స్నేహిత్. ఈ జంతువు పేరు సింహం. ఆ జంతువు పేరు సింహం అన్నారు. చూద్దాం. ఆ జంతువు పేరు సింహం. సరైన సమాధానం ఆ పైన ఉంటుంది, మీకు కనిపిస్తుంటుంది ఇక్కడే. ఇప్పుడు స్నేహిత్ కింద 300 ఉన్నారు కదా. స్నేహిత్కి 300 ప్లస్, కాదు శ్రేయస్కి 300 మైనస్. ఇప్పుడు అంటే మీకు సరైన సమాధానం తెలియకపోతే మీరు ఎవరు బజర్ నొక్కక్కర్లేదు, తెలిస్తేనే నొక్కండి. ఎందుకంటే నొక్కిన తర్వాత తప్పు సమాధానం చెప్తే మీకు నెగిటివ్ వస్తుంది. సరేనా? జంతువులు 400. జంతువులు 400 అన్నారు స్నేహిత్. ఇందులో 3 జంతువులు ఉన్నాయి. జంతువులు గుర్తుపట్టండి. స్నేహితు నొక్కాడు. 3 జంతువులు ఎలుగుబంటి, ఆవు, ఇంకా గుర్రం. ఎలుగుబంటి, ఆవు, గుర్రం అన్నారు. చూద్దాం, అది సరైన సమాధానం. ఇప్పుడు 400 ఉన్నారు కాబట్టి స్నేహిత్ 400 ప్లస్. తర్వాత అంశం ఎంపిక చేసుకోవడానికి మళ్ళీ బోర్డుకి వెళ్దాం. ఇప్పుడు స్నేహిత్ మనకి జంతువులు మొత్తం పూర్తి అయిపోయాయి. ఇక మిగిలిన వాటిల్లో మనకి వారాలు ఇప్పటిదాకా ఆడలేదు. ఇక్కడ మీకు వారాలు 500. వారాలు 500 చూద్దాం. ఈరోజు ఆదివారం అయితే అవతల ఎల్లుండి ఏ వారం? శ్రేయస్. మంగళవారం. మంగళవారం సరైన సమాధానమా? కాదు. అవతల ఎల్లుండి. అవతల అంటే బుధవారం. అంటే మంగళవారం తర్వాత. స్నేహితు కూడా ఏం నొక్కలేదు కాబట్టి శ్రేయస్కి ఇప్పుడు -500 వస్తుంది. ఇప్పుడు తర్వాత 500. అంటే వారాలు 500 ఎంపిక చేశాడు వాడు. సరే, ఇప్పుడు మళ్ళీ ఇందాక సరైన సమాధానం చెప్పకపోయినా సరే స్నేహితు మళ్ళీ ఎంపిక చేసుకోవాలి. ఇందులో 400, 300 ఉన్నాయి మనకి. ఇంకా చూద్దాం. చెప్పు. పద్యాలు 100. పద్యాలు 100 చూద్దాం. తన కోపమే. స్నేహితు. తన శత్రువు. తన శత్రువు అన్నారు. చూద్దాం. తన శత్రువు సరైన సమాధానం. స్నేహితుకి 100. ఇప్పుడు తర్వాత అంశం మళ్ళీ స్నేహితు ఎంపిక చేసుకుంటాడు. తిండి 200. తిండి 200. ఈ భోజన పదార్థాలు గుర్తుపట్టండి. సరే, కనిపించట్లేదా? సరే, అంటే నాకు చెప్పు స్నేహితు. ఆకుకూర పప్పు, ఇంకా సాంబార్. ఆకుకూర పప్పు, సాంబారు అన్నారు. 2 సరైన సమాధానం. ఇదంతా 200 కదా. స్నేహితు తిండికి 200. చూద్దాం. ఇప్పుడు తర్వాత స్నేహితు నువ్వు ఎంపిక చేసుకోవాలి. పద్యాలు 200. పద్యాలు 200 చూద్దాం. వినదగునెవ్వరు డాష్ వినినంతనే డాష్ వివరింపదగున్. వినదగునెవ్వరు డాష్ వినినంతనే డాష్ వివరింపదగున్. 1, 2, 3. వినదగు ఎవ్వరు చెప్పిన వినంతే. తప్పు చెప్పారు. ఇది -200 స్నేహితుకి. ఇప్పుడు శ్రేయస్ నువ్వు తీసుకుంటావా? శ్రేయస్ వద్దంటున్నాడు తెలివిగా. వినదగు ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగు. అంటే ఇక్కడ 2 ఖాళీలు వస్తే మీకు 200 వచ్చినట్టు అనమాట. స్నేహితుకి -200 వచ్చాయి. ఇందాక తప్పు సమాధానం చెప్పారు కాబట్టి ఇప్పుడు నువ్వే మళ్ళీ ఎంపిక చేసుకోవాలి. శ్రేయస్తి కదా, నేను తప్పు చెప్పాను. స్నేహితు తప్పు చెప్పారు కాబట్టి ఇప్పుడు శ్రేయస్. పక్షులు 200. పక్షులు 200 చూద్దాం. ఈ పక్షుల పేరు శ్రేయస్. హంస. ఈ పక్షుల పేరు హంస. ఇంకా అయిపోయింది, టైం అయిపోయింది. ఇప్పుడు స్నేహితుడు నొక్కుతావా? చెప్పు. హంస, ఇంకా నెమలి. హంస, నెమలి సరైన సమాధానం. పక్షులు 200, ఇక్కడ -200. మీకు అప్పుడైతే స్కోర్ కనిపిస్తూ ఉంటుంది తెర మీద, ఒకరు వేసేవాళ్ళవి.
అంటే మధ్యలో ఆపి చెప్తారు కావాలంటే హంస మరియు నెమలి అలా చెప్పాలి సమాధానం. ఆ పక్షుల పేర్లు హంస మరియు నెమలి అంటే పూర్తి వాక్యాల్లో చెప్పాలి సమాధానం. ప్రస్తుతానికి మొదటిసారి ఆడుతున్నాం కాబట్టి చెరకాటం అంటే దాని మీద ఎక్కువ పెట్టట్లేదు, కానీ అందరికి పిల్లలకి అలవాటు అవ్వాలి. ఇప్పుడు తర్వాత సరైన సమాధానం చెప్పింది స్నేహితు కాబట్టి ఇప్పుడు నువ్వు స్నేహితు ఎంపిక చేసుకోవాలి. పక్షులు 400 చూద్దాం. ఈ పక్షులు గుర్తుపట్టండి. గ్రద్ద, కొంగ, ఇంకా హంస. తప్పు సమాధానం. శ్రేయస్ నువ్వు నొప్పుతావా? లేదు, స్నేహితుకి -400. ఆ పక్షుల పేర్లు గ్రద్ద, బాతు మరియు కొంగ. మధ్యలో ఉన్నది బాతు. సరే, ఇప్పుడు తర్వాత అంశం ఇప్పుడు స్నేహితు తప్పు చెప్పారు కాబట్టి శ్రేయస్ నువ్వు ఎంపిక చేసుకోవాలి. పద్యం 300 అన్నాడు. చూద్దాం. ఇందులో కనకపు డాష్ నా డాష్, ఇది ఏ పద్యం? సుమతియా వేమన? 2 ఖాళీలు చెప్పాలి, పద్యం ఏంటో చెప్పాలి. కనకపు డాష్ నా డాష్ అది చెప్పి ఆ పద్యం ఏంటో చెప్పాలి. సుమతి శతకమా వేమన శతకమా? ఈ సమయం మొదలైంది. 1 2 3 4 5. ఎవరు నొక్కట్లేదా? సరే. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి, అది ఆ 2 ఖాళీలు కనకము సునకము. సింహాసనము సునకము, ఇది సుమతి శతకం. మీరెవరు చెప్పలేదు కాబట్టి దానికి ఎవరికి మైనస్ రాదు, ఎందుకంటే మీరు నొక్కలేదు కాబట్టి. ఇప్పుడు ఇందాక అవకాశం శ్రేయస్కుని స్నేహితుడు నువ్వే పద్యం కాదు. ఇప్పుడు మళ్ళీ నీకే. వారాలు 100. ఈరోజు ఏం వారం? శ్రేయస్ పూర్తి వాక్యంలో చెప్పాలి. సరే, ఈరోజు ఆదివారం అనేది సరిగ్గా చెప్పారు శ్రేయస్. మీకు 100 మార్కులు కలుస్తాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ శ్రేయస్ ఎంపిక చేసుకోవాలి. తిండి 300. నీకు ఏది తినాలంటే ఇష్టం? ఇది పూర్తి వాక్యంలో సమాధానం చెప్పాలి. నాకు టమాటా చారు ఇది తినడం ఇష్టం. అది పూర్తి వాక్యంలో చెప్పావు కాబట్టి ఇది 300. సరే, ఇప్పుడు తర్వాత ఇంకా మిగిలింది మనకి తిండి అయిపోయింది. వారాలు 200 మిగిలింది, పక్షులు 300 మిగిలిన్నాయి, పద్యంలో 400 500 మిగిలిన్నాయి. ఇప్పుడు స్నేహితు సరైన సమాధానం చెప్పావు కాబట్టి నువ్వు ఎంపిక చేసుకోవాలి. పక్షులు 300. దీంతో పక్షుల కేటగిరీ అంశం అయిపోతుంది. ఈ పక్షిని గుర్తుపట్టండి. శ్రేయస్ చెప్పలేకపోయాడు. ఇది 300 మైనస్ శ్రేయస్కి. స్నేహితుడు నువ్వు తీసుకుంటావు అవకాశం. నొక్కాడు, చెప్పు. స్నేహితుడు కూడా తప్పు చెప్పారు, అంటే చెప్పలేకపోయాడు. ఇది -300 స్నేహితుడు కూడాను. ఈ పక్షి పేరు గుడ్లగూబ. ఆ పక్షి పేరు గుడ్లగూబ. మీ కళ్ళు మాత్రమే చూపించి అడుగుతున్నాను, అంటే పోను కొద్దిగా కష్టమవుతాయని చెప్పాను కదా, అందుకని మీకు 300కి కొంచెం కష్టమైన ప్రశ్న వచ్చింది అన్నమాట. ఇక మనకు మిగిలింది పద్యం 400 500, వారాలు 200. ఇప్పుడు ఇందాక ఎవరు ఎంపిక చేస్తున్నారు? స్నేహితు నువ్వే. పద్యం 500 అన్నారు. చూద్దాం. సుమతి శతకం రాసింది ఎవరు? లేదు, మర్చిపోండి. సుమతి శతకం రాసింది ఎవరు? సుమతి శతకం రాసింది బద్దెన. వీళ్ళు ఇద్దరు ఎవరు దాని మీద తీసుకోలేదు, -500 వస్తుందని తెలివిగా ఆడుతున్నారు. సరే, ఇక పద్యం 400 మిగిలింది. ఇంకా స్నేహితు ఇందాక చెప్పాను. పద్యం 400 అన్నాడు. చూద్దాం. ఇందులో డాష్ డాష్ నెప్పుడు నెడతెగక పారు డాష్ డాష్ జొప్పడిన యూడ ముందు. పైన అంటే మీకు ఇప్పుడు పద్యం మొదలు తెలియదు, మధ్యలో నెప్పుడు నెడతెగక పారు, చివరిలో జొప్పడిన యూడ నుండుము జొప్పడకున్నట్టి యూడు జొడకుము సుమతి. అది పద్యం. వీళ్ళిద్దరు ఎవరు కూడాను సాహసం చేయట్లేదు అసలు. ఈ పద్యం నేర్చుకున్నారు, మీకు మొదలు చెప్పకపోతే గుర్తురాదు. అది పరిస్థితి. అప్పిచ్చువాడు వైద్యం. ఎందుకు ఆన్ వెళ్ళిపోతుంది? సరే, చూద్దాం.
ఇంకా మిగిలింది వారాలు 200 అంతే. వారాలు వారాలు 200 స్నేహిత్. ప్రశ్న వారం ఎన్ని? శ్రేయస్ 7. మొత్తం పూర్తి వాక్యాలు వారాలు చెప్పండి. 7 ఉంటాయి. వారాలు 7 ఉంటాయి. సరైన సమాధానం. ఇది ప్లస్ 200 శ్రేయస్కి. ఈ తిరకాటం ఆటలో మామూలుగా 2 ఉంటాయి. ఏంటంటే ఒక్కొక్క మధ్యలో రెట్టింపు తిరకాటం ఉంటుంది. అంటే జపడీలో డబల్ జపడీ అంటారు. అది మనం ప్రాంతీయ పోటీల్లో ఆడట్లేదు. తర్వాత ఇంకొకటి జపడీలో చివరిలో ఫైనల్ జపడీ ఇంకోటి ఉంటుంది. అదేంటంటే అంతిమ తిరకాటం. అప్పుడు మీకు వచ్చిన సంఖ్యనంతా రెట్టింపు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎన్ని పాయింట్లు వచ్చాయో వాటంతా రెట్టింపు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ 2 మనం ప్రాంతీయ పోటీల్లో ఆడట్లేదు. ఏది డబల్ జపడీ, ఫైనల్ జపడీ అన్నదానికి సమానంగా మనము ఈ బోర్డులో ప్రాంతీయ పోటీల్లో పెట్టట్లేదు. కాకపోతే జాతీయ స్థాయిలో ఆడినప్పుడు మాత్రం మనకి ఊగొచ్చినాయి. మనకి ఈ రెట్టింపు తిరకాటం తర్వాత అంతిమ తిరకాటం ఈ 2 కూడా ఉంటాయి. ప్రస్తుతానికైతే ఉన్న ఈ చదరంలో కనిపించిన ప్రశ్నలన్నింటినీ వాళ్ళకి వినిపించడం, సమాధానం తెలిసిన వాళ్ళు వేగంగా ఈ బజర్లు